నీలకంఠం వల్ల గాయపడ్డ మౌనికను చూసి మనస్సు మార్చుకున్న సంజు. ఆనందంలో బాలు, మీనా. ఇందుకు ఏం జరిగింది? అసలు సంజు మనసు మార్చుకోవడం ఏంటి? నీలకంఠం మౌనికను కొట్టడం ఏంటి? మౌనిక నీలకంఠం వల్ల గాయపడడం ఏంటి? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా కూడా తనతో మాట్లాడారు. తనిక్కడ సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా అనుకుంటున్నారు. అలా బాధపడుతున్నటువంటి మౌనిక దగ్గరకు సువర్ణ వస్తుంది. చూడమ్మా, ఓర్పుతో నీ భర్తను గెలుచుకునే ప్రయత్నం చేయి. ఎందుకంటే వాడు పుట్టుకతో మూర్ఖుడు కాదు, పుట్టుకతో కోపిష్టి కాదు. చాలా చక్కగా మంచి మనసుతో ఉండేవాడు. లేని వాళ్ళకి బట్టలు, పుస్తకాలు కొనిచ్చేవాడు. తనతో పాటు వాళ్ళని కూడా సమానంగా చూసేవాడు. అలా ఉన్నవాడు కాలక్రమేణా పెరిగే కొద్దీ వాళ్ళ నాన్నను చూసి పూర్తిగా మారిపోయాడు. వాళ్ళ నాన్న వీడిని సరి చేయకపోగా అలా మారుతున్న కొడుకును చూసి చాలా సంబరపడిపోయాడు. గర్వంగా ఫీల్ అయ్యాడు. వాడిని నువ్వు ఓర్పుతో మార్చుకోగలిగితే ఖచ్చితంగా మారతాడు అని చెప్తుంది సువర్ణ. ఆ మాటలతో మార్చుకుంటాను అత్తయ్య గారు, ఓర్పుతోనే నా భర్తని మార్చుకుంటాను అంటుంది మౌనిక. ఇక ఇక్కడ బాలు వాళ్ళు 500 మాలలు కట్టేసి వ్యాన్ రెడీ చేసి పంపించేస్తారు. ఆ వ్యాన్ కాస్త గుణ వాళ్ళు దాన్ని మిస్లీడ్ చేసి మొత్తానికి తీసుకెళ్లిపోతారు. అలా తీసుకెళ్లిపోయారని తెలిసి ఇక ఎక్కడ ఆ మినిస్టర్ గొడవ పడతాడోనని భయంతో, పెట్టిన పెట్టుబడి ఎలా కట్టాలా అనే భయంతో ఇక బాలు అయితే ఎక్కడైతే వ్యాన్ పోయిందో అక్కడికి వెళ్లి ఎటు వెళ్ళుంటుందా అని చెప్పి ఆరా తీయటం మొదలు పెడతాడు. దాంతో ఇక ఆ వ్యాన్ కాస్త గుణ వాళ్ల మనుషులు తీసుకెళ్లారని తెలుసుకుని గుణ దగ్గరకు వెళ్లి వ్యాన్ గురించి గొడవ పడతాడు. ఇక గుణకి బాలుకి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అలా జరగటంతో మొత్తం మీద వ్యాన్ ని తన చేతుకు తీసుకెళ్లి మినిస్టర్ ఎక్కడైతే పెళ్లిళ్లు జరిపిస్తున్నాడో అక్కడికి తీసుకెళ్లి అక్కడ పెడతాడు. దాంతో ఇక పెళ్లిళ్లు ఆగకుండా చక్కగా జరిగిపోతాయి. నా పరువు నిలబెట్టావు అని చెప్పేసి ఇక మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి బాలు ఫ్రెండ్ అంటాడు. పెళ్లిళ్లు సజావుగా జరిగిపోతాయి. మొత్తం పేమెంట్ ఇచ్చేస్తారు. హ్యాపీ. ఇక ఇక్కడ మౌనిక మాత్రం తన భర్తని మార్చుకునే ఆలోచనలో, ప్రయత్నంలో ఉంటుంది. బాలు ఇంత డబ్బు వచ్చేసరికి పెట్టుబడి డబ్బులు, కూలీ డబ్బులు అన్ని పోను డబ్బు బాగానే మిగిలేసరికి ఒక 10,000 పెట్టి మౌనికకి చీర కొంటాడు. ఆ చీరను తీసుకుని బాలు ఇంకా మీనా ఇద్దరు కూడా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా వెళ్లిన తర్వాత మౌనిక ఇద్దరిని చూసి దగ్గరకొచ్చి ఇద్దరు కాళ్ళకి నమస్కారం పెట్టి హగ్ చేసుకుని చాలా చాలా సంతోషపడిపోతుంది. మీనా అయితే మౌనికను అస్సలు వదలదు. ఇదిగో మీ అన్నయ్య నీకోసం చీర కొన్నాడు అనగానే, ఇది మీ వదిన కష్టార్జితమేనమ్మా. రాత్రంతా కూర్చుని 500 పూలమాలలు కట్టింది. తన టీం అందరిని రెడీగా పెట్టి మొత్తానికి వీళ్ల పని చాలా గొప్ప పని అని చెప్పి మనం ఒప్పుకోవాలి అనేటట్టుగా వాళ్ళు మాలలు కడుతుంటే అనిపించింది నాకు అంటాడు బాలు. పోన్లే అన్నయ్య, వదిన చాలా మంచిది, నువ్వు అర్థం చేసుకుంటున్నావు వదిన్ని, అంతకంటే ఏం కావాలి చెప్పు అంటుంది మౌనిక. ఇక అలా అన్న తర్వాత ఈలోపు నీలకంఠం వచ్చి, కబుర్లు చెప్తూ కూర్చుంటే పనులు జరగవు, త్వరగా పంపించొచ్చి ఇంట్లో పని చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే మావయ్య గారు అంటూ ఇక అన్నయ్య మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను, తాగేసి బయలుదేరుదురు గాని, భోజనానికి ఉండమందును కానీ అనగానే, వద్దు ఇంట్లో వంట చేసేసి వచ్చాను, ఇద్దరం వెళ్ళిపోతాం సరేనా, నీకు చీరిద్దామని వచ్చాం అంటూ ఉంటే, మంచినీళ్ళు తెచ్చువమ్మా, అవి చాలు మాకు అంటాడు బాలు. ఇక మౌనిక మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత బాలు ఇంకా మీనా ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇంటికి వెళుతూ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఎందుకో మౌనిక ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టయితే కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే కొని తెచ్చుకున్నట్టుగా ఉందా సంతోషం. కేవలం మన కోసమే తను సంతోషాన్ని నటిస్తోందా అన్నట్టుగా ఉంది అని మాట్లాడుకుంటారు. ఇక అలా ఏం ఉండదులే అని మీనా అంటుంది. ఇద్దరు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి ఇంటి పత్రాలు విడిపించాలని చెప్పి ఇక షరతు పెడుతుంది. దాంతో మీనా అయితే మిగిలింది 1,50,000 అత్తయ్య గారు, అందులో 1,00,000 రూపాయలు దానికి వేసేస్తాము, 50,000 రూపాయలు పెట్టి ఆయనకి డౌన్ పేమెంట్ కట్టి కారు కొందాం అని చెప్పని అంటుంది. అమ్మా, ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నువ్వు అర్జెంటుగా ఆ ఇంటి పత్రాలకు వేయాల్సిన అవసరం లేదు, 1,50,000 డౌన్ పేమెంట్ కట్టి సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కోమను అని చెప్పని అంటాడు సత్యం. ఏంటండి మీరు ఇంటి పత్రాలు విడిపించొద్దా అనగానే, పని పాట లేకుండా కూర్చుని తింటున్నాడు కదా,
అలాంటి వాడి కోసం ఈ ఇల్లు చాలా కష్టపడుతోంది. సో అలాంటప్పుడు కష్టపడేటటువంటి బాలు కోసం ఈ ఇంటి పత్రాలు తాకట్లో ఉంటే ఏమీ ఇబ్బంది లేదు, సరేనా అంటాడు సత్యం. ఇక దాంతో చాలా బాధపడతాడు మనోజ్. రోహిణి కూడా ఏదో ఒక పని చూసుకుంటే ఈ బాధలుండవు కదా మనోజ్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ మౌనిక అయితే ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా సంజు ఇంట్లో ఉండడు. ఈలోపు సువర్ణ పైన తన గదిలో బట్టలు మడతలు పెట్టి అల్మరలో సర్దుకుంటూ ఉంటుంది. కింద పెద్ద శబ్దం అవుతుంది. ఏంటో అర్థం కాక గబగబా సువర్ణ కిందికి వస్తుంది. వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో మౌనిక పడి ఉంటుంది. ఏం జరిగిందండి అంటే, నాకు ఎదురు సమాధానం చెప్తుందా, అందుకే వేశాను అంటూ ఉంటే, వేయడం ఏంటండి అంటే, విసిరేశాను, వెళ్లి గోడ కొట్టుకుంది, అదిగో తల పగిలి రక్తం వస్తోంది అంటాడు. ఒక్కసారిగా అది విని సువర్ణ షాక్ అవుతుంది. కోడల మీద చేయి చేసుకోవడం ఏంటండి, ఇదేం పోయే కాలం మీకు అంటూ గబగబా మౌనిక దగ్గరకు వచ్చి, అమ్మ మౌనిక, మౌనిక లెగమ్మా అని చెప్పి ఇక సువర్ణ మౌనికను లేపుతూ ఉంటుంది. అలా లేపుతున్నటువంటి సువర్ణను తేరిపారా చూస్తూ అలాగే స్పృహ కోల్పోతుంది మౌనిక. అయితే ఈలోపు సంజు లోపలికి వస్తాడు. అలా వచ్చినటువంటి సంజు ఇక మౌనిక అలా పడుండటాన్ని చూసి, అమ్మా ఏమైంది అని చెప్పని అడుగుతాడు. అరే సంజు రారా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పని అంటే, ఏమైందమ్మా అని అంటూ ఉంటే, అది కాదు, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏం జరిగిందో చెప్తాను, పద అంబులెన్స్ పిలు లేదా కార్ తీ అంటే, సరే పద అని చెప్పి సంజు కార్ తీస్తాడు. వెళ్తూ దారిలో ఏం జరిగిందమ్మా అని అడిగితే, మీ నాన్న మౌనికను గోడకేసి కొట్టారంటరా అంటే, దేనికి అని అంటాడు. ఏం జరిగిందో నాకు తెలీదురా, గోడకేసి కొట్టారంట అంటూ ఉంటే, ఇక హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాక తన తలలో నరాలు చిట్లయని, తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందని, చాలా సివియర్ ఇంజురీ జరిగిందని డాక్టర్స్ చెప్తారు. ఇక సంజు నీలకంఠంకి ఫోన్ చేస్తాడు. నాన్న ఏం జరిగింది అనేసరికి, దాని పీడ వదిలించుకుందామంటే వదలట్లేదు కదరా, కోపం వచ్చింది, అప్పుడే మినిస్టర్ గారు కాల్ చేశారు, మా అమ్మాయి మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, మీ కోడలతోటి విడాకులు ఎప్పుడు చేయిస్తారు అని చెప్పి. ఇక ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వంటగదిలో ఏదో చప్పుడైందని వెళ్లేసరికి కప్పు పగిలిపోయింది, ఏమైంది అని అడిగాను. చేయి జారిపోయింది మామయ్య అంది. నాకు ఈ కోపంలో ఉన్నాను కదా, దాంతో చెంప మీద కొడదామని చెప్పి కొట్టేసరికి తను కాస్త వెళ్లి గోడకు గుద్దుకుందిరా అనగానే, నాన్న ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి, నా భార్య మీద నువ్వెలా చేసుకుంటావు అంటాడు సంజు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటాడు నీలకంఠం. అంతే కదా నాన్న, నీకు కావాల్సింది నేను మినిస్టర్ కూతురిని పెళ్లి చేసుకోవడం, దానికి నేను ఒప్పుకున్నాను, దానికి తగ్గట్టుగా నేనేం చేయాలో అది నేను చేస్తానని చెప్పి నీకు చెప్పాను. కానీ నువ్వు అదంతా వదిలేసి నా భార్య మీద నువ్వు చేసుకోవటం ఏంటి? కోడల మీద చేసుకునే సంప్రదాయం మన ఇంట్లో ఉందా? ఎందుకు నాన్న నువ్వు ఇలా మారావు? నాకు చెప్పావు కదా, మినిస్టర్ కూతురిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నువ్వు అనవసరంగా చేసుకున్నావు అని అంటూ, తనకిప్పుడు పూర్తిగా సివియర్ ఇంజురీ అయిపోయింది, దీనివల్ల తను ఎంత ఇబ్బంది పడాలో నీకు తెలుసా, ఎంత బాధపడాలో నీకు తెలుసా? దాంతోపాటు ఇప్పుడు నేను దాన్ని వదిలించుకోవాలన్నా వదిలించుకోలేని పరిస్థితి, ఎందుకంటే తను కనీసం కోలుకోవటానికి 3-4 నెలలు పడుతుందట, అప్పటి వరకు దాన్ని నేనేమీ చేయలేను, ఏమీ అనలేను, ఇప్పుడు అది వెళ్లి మంచాన పడుకుని ఉంటుంది, ఏం చేయమంటావు నన్ను అంటూ సంజు ఫోన్ పెట్టేస్తాడు. ఛా, నేను అనవసరంగా తొందరపడ్డానా అనుకుంటూ ఉంటాడు నీలకంఠం. ఇక సంజు మౌనికని ఇంటికి తీసుకెళ్తాడు. సువర్ణ కూడా మౌనికని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి చెప్తుంది. ఇక ప్రతిరోజు గదిలో మౌనికకు సేవలు చేస్తాడు సంజు. నిన్ను వదిలించుకోవటానికి నీకు సేవలు చేసి నిన్ను మామూలు మనిషిని చేసి మళ్లీ నిన్ను వదిలించుకోవాలి అని అంటూ రోజు సేవలు చేస్తూ ఉంటాడు. అలా సేవలు చేస్తున్న సంజు మనస్సు నిదానంగా మారిపోతుంది. మౌనిక వంక చూస్తూ, నా వల్లే కదా ఈ కష్టాలు నీకు, అయినా నా కోపమంతా మీ అన్నయ్య మీద అయినప్పుడు నిన్ను నేనెందుకు బాధ పెట్టాలి? నువ్వేమీ అందంగా లేని అమ్మాయివి కాదు, చదువుకోని అమ్మాయివి అంతకంటే కాదు, కానీ నీ అన్న మీదున్న కోపంతో నా తండ్రి చెప్పినట్టు నేను చేయాల్సి వస్తోంది, ఇకపై అలా చేయనులే, నిన్ను ప్రేమగానే చూసుకుంటాను అంటాడు సంజు ఒక రోజున. అది విన్నటువంటి మౌనిక చాలా సంతోషపడుతుంది. అలా సంతోషపడి ఇక తొందరగా కోలుకుంటుంది. అలా కోలుకున్న తర్వాత నీలకంఠం ఒక రోజున, ఇదిగో డైవర్స్ పేపర్స్, దాంతో సంతకం పెట్టించు అంటాడు. లేదు నాన్న, దయచేసి నన్ను క్షమించు, నేను మౌనికకు విడాకులు ఇవ్వాలి అనుకోవట్లేదు, మౌనికను బదలాలి అనుకోవట్లేదు, నా కోపం వాళ్ళ అన్నయ్య బాలు మీద, తన మీదే నేను తీర్చుకుంటాను, మౌనిక మీద ఎందుకు తీర్చుకోవాలి అని ఎదురు తిరుగుతాడు. దాంతో నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ఇలా సంజు మారాలని
మౌనికను పూర్తిగా ప్రేమగా, మనస్ఫూర్తిగా ప్రేమగా చూసుకోవాలని, అలాగే బాలు వాళ్ళు నిరాటంకంగా తన ఆర్డర్ ని పూర్తి చేయాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.